ఏపీ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు గారు అయితే మరొకసారి తన హామీలను గుర్తు చేస్తూ ఎప్పుడు ఇస్తా అనే దానిపైన ప్రకటన అయితే చేశారనమాట. తల్లికి వందనం, అలాగే మెగా డిఎస్సి వీటిపైన అయితే కలెక్టర్లందరికీ కూడా స్పష్టం చేశారు. అసలు ఆయన ఏం చెప్పారు, ఎప్పుడు ఇస్తారు అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వీటి గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా, ఇప్పటి వరకే ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చినప్పటికీ కూడా చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే మంచి చేసేవాడు కూడా లేజినెస్ వస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడు మళ్ళీ ఎవరు అడిగేవారు లేరు. ఇంకా మనం చేసిందే రాజ్యం, చెప్పిందే పాట అనే విధంగా, వేదం అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటారు. సో ఇప్పుడు మాత్రం ఆ విధంగా మనకు ఒక చెడ పేరు రావద్దు అని ఇక్కడ చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ కలెక్టర్ల సదస్సులో మాత్రం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, మెగా డిఎస్సి. ఎందుకంటే చాలా మంది యువత రాష్ట్రంలో ఒక 70-60% వరకు యూత్ పీపుల్ అంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జాబులు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండి అంటే ఊరికే తిరిగే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అయితే తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా వెయిట్ చేసింది ఏంటంటే ఈ పిల్లలకి ఏదో ఒక దారి చూపించాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలనే విధంగా ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఇక్కడ గ్యాస్ సిలిండర్లు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటి కాదు చాలా మంది కూడా వచ్చాయి, ఇంకా కొంతమంది కూడా ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు మెగా డిఎస్సి విషయానికి వస్తే ఏప్రిల్ మొదటి వారంలో అయితే మెగా డిఎస్సి ఖచ్చితంగా వదులుతామనే విధంగా మనకు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అదే విధంగా తల్లికి వందనం విషయంలో కూడా మే నెలలో కూడా అది కూడా తీసుకొస్తాము. ప్రతి ఒక్క పిల్లవారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎట్లా అంటే 4 పిల్లలు ఉంటే అందులో ఆ కుటుంబంలో ఒక్క పిల్లాడికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు. అది కూడా సంక్షేమ పథకాల పేరుతోని ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసి ఓన్లీ సంక్షేమ పథకాల పేరుతోనే ముందుకెళ్ళి రాష్ట్రం మొత్తాన్ని కూడా లేజినెస్ గా మార్చేశారు. సో వీళ్ళు అట్లా కాకుండా ప్రతి ఒక్క పిల్లలు, ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 4 కూడా 15,000 రూపాయలు ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా అయితే వీళ్ళు నిలబడతామని క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఏదో వాళ్ళు ఇంట్లో అనుకోవడం, సాధారణంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కాదు, కలెక్టర్ల సదస్సులోనే క్లియర్ అండ్ క్లారిటీగా అందరికీ బల్లగుద్దినట్టు చెప్పడం జరిగింది. ఒకవేళ రేపు వాళ్ళు కూడా చేయకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ కూడా ప్రజలకు ఉంటుంది. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని మరొకసారి రుజువైందని చాలా మంది ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.